ఇతర దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా తరలివచ్చే హిందువుల దీనగాథలను ప్రపంచానికి తెలియజేసేందుకు విశాఖలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారత రెఫ్యూజీ యాత్ర పేరుతో దేశం మొత్తం చుట్టి వచ్చిన యువకుడు కిరణ్ చుక్కపల్లి తాను తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను విశాఖలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫోటో ప్రదర్శన నిర్వాహకులు కిరణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించి శరణార్థుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నట్టు చెప్పారు. తన వంతు బాధ్యతగా ప్రభుత్వం నుంచి వారికి సహకారం అందించాలన్న లక్ష్యంతో కింగ్ పీస్ అండ్ రెఫ్యూజీ 8 ప్రాజెక్టు స్థాపించి దేశంలో అనేక చోట్ల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ చుక్కపల్లి. థింక్ పీస్ అలాగే రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్ట్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని స్థాపించడం జరిగింది. వీటి ముఖ్య కారణం భారత్లోని అట్టడుగున అలాగే ఏవైతే విషయాల మీద ఒక లైట్ అనేది ఉండదో ఆ విషయాల్ని పట్టుకొని వాళ్ళకి సేవ అందించి వాళ్ళని భారత్ యొక్క ఏదైతే మనం ముందుకెళ్తున్నామో దాంట్లో భాగం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఆర్గనైజేషన్. మొదట మేము అరకు వ్యాలీ అలాగే ఒడిశాలో గిరిజనులకి సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఈకో సిస్టమ్ బిల్డ్ చేశామో దాన్ని భారత్లో ఉన్న నలుమూలలకు కూడా వ్యాపించాలి, అందరికీ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్కి పారిపోయి వస్తున్న బీల్ అనే మన షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీని మేము కలవటం జరిగింది. ఆ తర్వాత దీని గురించి ఎవరికీ తెలియదు, అసలు ఇంకా పాకిస్తాన్ నుంచి భారత్కి పారిపోయి ఎందుకు వస్తున్నారు, 1947లో అయిపోయింది కదా అన్న ఏదైతే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను 2 సంవత్సరాలు వెతకటం, నాకు సరిగ్గా ఆన్సర్స్ దొరకపోవడంతో నేను భారత్ రెఫ్యూజీ యాత్ర అనేది ఒకటి మొదలుపెట్టడం జరిగింది. కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ 13,000 కిలోమీటర్లు నేను సోలోగా బైక్ రైడ్ చేసి ప్రతి ఒక్క శరణార్థి ఏదైతే భారత్ వస్తున్నారో వాళ్ళందరి ఇళ్లలో ఉండి వాళ్ళ మాటలు విని మొదలుపెట్టిన ఆర్గనైజేషనే రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్టు. ఆ సమయంలో నేను ఏదైతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న తీసిన పిక్చర్స్ని ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ద్వారా 7 decades సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ అనే ఈ యొక్క ఫోటో ఎగ్జిబిట్ని చేయడం జరుగుతుంది భారత్లో. అలాగే ఇది ఆల్రెడీ నేను ఆస్ట్రేలియాలో సిడ్నీలో దీన్ని డెబ్యూట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్గా చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత భారత్లో కూడా ఇది చేస్తే బాగుంటుంది, భారత్లో అందరు ప్రజలకు కూడా దీని గురించి తెలవాలి, అన్నీ మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఉందో వైజాగ్ నుంచి మొదలు పెట్టడం మొత్తం ఒక 13 సిటీల్లో కూడా ఈ టూర్ అనేది చేయడం జరుగుతుంది. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రదర్శన మొత్తం తిలకించి కిరణ్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. శరణార్థుల కష్టాలు తొలగించడానికి తన వంతు ప్రయత్నంగా భారత ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. తనిష్క్ షోరూంలో విశాఖపట్నంలో కిరణ్ చుక్కపల్లి గారు ఏదైతే చాలా కాలం నుంచి ఒక సుమారు 5-6 years నుంచి ట్రావెల్ చేస్తూ భారతదేశంలో ఉన్న హిందూస్ అంటే బయట నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి వచ్చిన హిందూస్ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉండటం అనేది చూసి ఇవన్నీ ఫోటోగ్రాఫ్ రూపంలో ఇవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళకి డిస్ప్లే చేయటం జరిగింది. దానికి రాణా గారు కూడా తనిష్క్ యాజమాన్యం వాళ్ళకి సహకరించారు. దీనికి 7 decades సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ అని ఒక నామకరణం చేసి ఫోటో ఎగ్జిబిషన్ చూసిన వలన ఇది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇటువంటి రెఫ్యూజీ క్యాంప్స్లో ఇంతమంది కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉంటున్నారు అనేది నాకే ఆశ్చర్యమైన సిచ్యువేషన్ ఉంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రాలో కనుక ఉంటే మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోతే లీగల్గా ఏ విధమైన సౌకర్యాలు చేయాలంటే ఆ విధమైన చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఇది చూస్తే బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. తప్పనిసరిగా అది కేంద్ర ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది. గౌరవనీయులైన ఎంపీస్ వాళ్ళు టేకప్ చేసి ఎవరైతే భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన హిందూస్కి సరైన రక్షణ, సరైన సదుపాయాలు కల్పించడానికి పూర్తి ప్రయత్నము ఎంపీస్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.